పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఈ వారం, చెప్పకుండా ఉన్నందువల్ల. వచ్చేస్తాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది. మరీ ఇబ్బంది పెట్టారు త్వరగా. పోయిన వారం మనం ఏ విషయం నేర్చుకుంటున్నామంటే, మీరు వాక్యం కొరకు క్రమంగా ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు మీకు అర్థమైపోయి ఉంటుంది. కాస్త గుర్తుపెట్టుకోలేని వాళ్ళ కోసం చెప్తున్నా. ప్రస్తుతానికి క్రైస్తవ్యంలోని పునాది రాళ్ళు, బేస్మెంట్, ఈ సేవ స్టార్ట్ చేసి 13 సంవత్సరాలు అయింది. మీరు ప్రభువుని నమ్ముకొని ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. కొందరైతే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా కొంతమందికి, మనలో చాలామందికి పునాది రాళ్ళు తెలియదు. క్రైస్తవ్యం ఏ బేస్మెంట్ మీద కట్టబడింది, అపోస్తలుల ఉపదేశంలో ఉన్న పునాది రాళ్ళు ఏంటో చాలామందికి తెలియదు. నాకు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త తెలుస్తుంటే నేను తట్టుకోలేక మీకు చెబుదామని ప్రకటన గ్రంథాన్ని పక్కన పెట్టి ఇది తీసుకొని వచ్చా. మీరు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా వింటున్నారంటే అవన్నీ మాకు ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా నేను చెప్పేస్తే నా బాధ తీరిపోద్ది కాబట్టి తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరి చేసుకుందాం, తెలియకపోతే నేర్చుకుందాం. ఒక 2 వారాల క్రితం ఏం చెప్పుకున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, అదొక పునాది రాయి. అపోస్తలుల ఉపదేశంలో సంఘాన్ని కట్టిన పునాది మీద, పునాది లోపల రాళ్ళలో ఒక రాయి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మీరు విన్నారు. ఇప్పుడు ఇంకొక రాయి గురించి నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ఎవరు. పోయిన వారం ఇదే మనం చెప్పుకుంది. యేసుక్రీస్తు వారు ఎవరంటే కొందరు అంటారు దేవుడు, ఇంకొంతమంది ఇంకా ముందుకు వచ్చి అందరి దేవుళ్ళు ఒక దేవుడు. అటు కాదయ్యా, అసలు యేసుక్రీస్తు ఎవరు, బైబిల్లో ఏం చెప్పింది అంటే మొత్తాన్ని పిండి ఒక 5 పునాది రాళ్ళు. యేసుక్రీస్తు వారు ఎవరో సంపూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియాలని మీకు అర్థమయ్యేటట్టుగా రాసుకొని వచ్చి పోయిన వారం ఒకే పాయింట్ చెప్పి 5 పాయింట్లో ఒకే పాయింట్ చెప్పా. ఇప్పుడైతే ఒకటే చెప్తాను, ఇంకా మరలా ఒకటే చెప్పి నేను ఆపేస్తా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరు అన్న క్వశ్చన్కి మనం మూలవాక్యం పోయినసారి ఏం చూసుకున్నామంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 దాకా మనం చదువుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసరేలో ఉన్నప్పుడు తన శిష్యులను అడిగాడు, మనుష్య కుమారుడు ఎవరు అనుకుంటున్నారు ఈ ప్రజలంతా, నన్ను గూర్చి అందరు ఏమనుకుంటున్నారు శిష్యులారా అని యేసుక్రీస్తు వారు అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా కొందరేమో మిమ్మల్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, మరికొందరేమో ఏలియా అనుకుంటున్నారు, మరికొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, మరికొందరేమో ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. అంతేనా, ఇంకేం అనుకోవడం లేదా? అంతేనయ్యా మాకు తెలిసి. సరే కానీ వాళ్ళందరూ రకరకాలుగా అనుకున్నారు, ఇంతకీ నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఇంతకీ నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు ఇస్సాకన్నా అన్న, అర్థమవుతుందా? ఇంతకీ నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు అంటే 11 మంది సైలెన్స్. ఎందుకంటే 11 మందికి ఆయన ఎవరో ఇంకా సరిగా అర్థం కాల. యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాల సేవలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన ఎవరో ఇంకా అర్థం కాల. ఎవరో చెప్పినట్టుగా వెంటనే పేతురు గారు అందుకొని, అయ్యా నీవెవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. సజీవుడైన దేవుని కుమారుడు అయిన నువ్వు క్రీస్తువు నువ్వు. వెంటనే యేసుక్రీస్తు అన్నారు, సీమోను బర్యోనా నీవు ధన్యుడివి. ఎందుకు ధన్యుడివి? నేనెవరో నీకు తెలిసింది, అయినా కానీ నీకు నువ్వుగా చెప్పలేదులే, పరలోకములో ఉన్న నా తండ్రి ఆ విషయాన్ని నీకు బయలుపరిస్తే తప్ప నీకు అది అర్థం కాల. పరలోకములో నా తండ్రి చెప్పాడు నీకు ఆ సంగతి, నువ్వు ధన్యుడివి, నీ మీద నా సంఘాన్ని కడతానని పేతురు గారిని అలా అక్కడ దీవించినట్టు మనం చూస్తాం. ఈ మూలవాక్యంలో నుంచి పోయినసారి మనం ఏం చెప్పుకున్నామంటే, యేసుక్రీస్తు వారు ఎవరు. యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన గురించి సరైన అవగాహన లేదు. కొందరు ఏమనుకున్నారంట, బాప్తిసం ఇచ్చి యోహాను మరలా పుట్టాడు, చచ్చిపోయి మళ్ళీ బతికాడు అనుకుంటున్నారు, ఏలియా వచ్చాడు మరలా అనుకుంటున్నారు, ఇర్మియా వచ్చాడు మళ్ళీ అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. శిష్యులు అయితే అసలు ఏం చెప్పడం వల్ల 11 మంది, ఒక ఆయన సరే చెప్పాడులే. ఆ కాలంలో ఉన్న శాస్త్రుల్ని పరిస్థితి అడిగామనుకో, యేసుక్రీస్తు ఎవరో, ఆయన బయల్జెబూల్ దయ్యం పట్టినోడు. బయల్జెబూల్ దయ్యం పట్టింది అతనికి. ఆ దయ్యాల వల్ల దయ్యాలు ఎలగొడుతున్నాడు అతను. వాళ్ళేమో దయ్యాలు పట్టినారు. ఇంట్లో వాళ్ళని చూస్తే పోయినసారి చెప్పాను మీకు, చెప్పాను మీ అబ్బాయికి పిచ్చి పెట్టిందని చెప్పారంట. మీ అబ్బాయికి పిచ్చి పట్టింది మీ అబ్బాయికి అని చెప్తే, నిజమేనా మా అబ్బాయికి పిచ్చి పట్టిందా అని వాళ్ళ మమ్మీ అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి, మత్తయి సువార్త 12:24లో ఉంటుంది ఆ మాట, మార్కు సువార్త 3:21 కూడా ఉంటుంది. అంటే నిజమేనేమో బైబిల్ పోయేసి మరియా వాళ్ళ అమ్మగారు అన్నదమ్ముళ్ళు అందరూ వచ్చి బయట ఉంటారు, కపెర్నహూము దగ్గర ఇంట్లో బయట ఉంటే
కొంతమంది లోపలికి వచ్చి, అయ్యా మీ అమ్మ మీ సహోదరులు మీ తల్లి బయట వెయిట్ చేస్తున్నారు నీ కోసం. అక్కడ యేసుక్రీస్తు ఏమంటారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా మాట విని పరలోకమున తండ్రి చొప్పున చేసి వీళ్ళే కదా నా సహోదరులు చెప్తాడు. అక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు, మా అబ్బాయికి పిచ్చి పట్టిందని చెప్తున్నారు. ఏం పిచ్చి? 24 గంటలు దేవుడు పిచ్చానమ్మా మీ అబ్బాయికి, పరలోకం రాజ్యం రాజ్యం అంటాడు. అన్నం టైం కూడా తినడంలా బక్క చిక్కిపోయాడు మీ అబ్బాయి. అసలు నాకు తెలిసి పిచ్చి పట్టి అనుకుంటే వాళ్ళ అమ్మ కూడా అనుకుంది, మా అబ్బాయికి పిచ్చి పట్టింది చూద్దామని వచ్చిందంట. అక్కడికి నానా రకాలుగా అనుకుంటున్నారు మనుషులు. ఇంట్లో వాళ్ళు ఏమో పిచ్చి పట్టిందని, బయట వాళ్ళు ఏమో దెయ్యం పట్టిందని, ఆయనతో తిరిగిన వాళ్ళకి ఆయన ఎవరు తెలియలా. అప్పుడు ప్రజలు రకరకాల పేర్లు పెట్టి చెప్తున్నారు. ఆయన బ్రతికి ఉన్న దినాలలోనే ఆయన ఎవరో అర్థం కాకపోతే 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగంలో, ఏమంటే కంప్యూటర్ యుగంలో జీవిస్తున్న మనకి ఆయన ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. హోలీ చర్చి మందిర విశ్వాసులారా, నెల్లూరు వాళ్ళారా చెప్పండి. యేసు ప్రభు రోగాలు బాగు చేసే దేవుడు, ఇంకా ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, ఇంకా పెళ్ళిళ్ళు చేసే దేవుడు, ఇంకా ఏమాత్రం దెబ్బ తగలకుండా చేతులు ఎత్తి పట్టుకుని నడిచే దేవుడు, ఇంకా అంతేనమ్మా. అన్నీ నీకు ఆయన పరిచయం చేసడానికే, ఇంకా ఆయనకి ఏం పని లేదు. నిన్ను ఎత్తుకోవటం, సంఖలో పెట్టుకోవటం, ఇంకా తిగటం, ముందుకు వెనక రావటం, నీ అప్పులు తెచ్చడం, ఇదే పని ఆయనకి. అమ్మ మీరే కాదులే, అందరూ అలాగే అనుకుంటున్నాం మనం. యేసు ప్రభువారు ఎవరు పిల్లరా? ఒక 5 విషయాలు చెప్దాం అనుకున్నాం. వాటిలో మొదటిది మత్తయి సువార్త 1:21 ప్రకారం యేసు క్రీస్తు వారు ఎవరంటే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. అంటే యేసు ప్రభువారు ఎవరు అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే దేవుడు, అంటే రక్షకుడు. యేసు అనే పేరుకి అర్థమే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? బైబిల్ చెప్పింది, పాపముల నుండి రక్షించువాడు. ఇక మీదట ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరు అంటే దేవుడు అని ఒక మాటతో తెంచకుండా, యేసుక్రీస్తు వారు ప్రజల పాపముల నుండి వారిని విడిపించడానికి దిగి వచ్చిన ఏకైక రక్షకుడు అని చెప్పాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన మనకి రక్షకుడు, పాపముల నుండి విడిపించువాడు. పాపం అంటే ఏంటో తెలియాలని మీకు పోయినసారి నేను చెప్పాను. పోయిన వారం పాపాన్ని గురించి కాస్త వివరణ చెప్పాను. పాపం ఎక్కడ ప్రవేశించింది మొట్టమొదట? నేను ఇదంతా కూడా పోయిన వారం వాక్యమేనమ్మా, మీకు గుర్తు చేస్తున్నా. శామే సైలెన్స్, బీ సైలెన్స్. ఎక్కడ చెప్పాను? ఏం చెప్పాను? పోయిన వారం ఈ విషయాన్ని పోయిన వారం మాట్లాడుకున్నాం మనం. పాపం యొక్క తీవ్రత, పాపం అంటే ఏంటి, పాపం యొక్క పుట్టుపూర్వోత్తరాలు పోయినసారి చెప్పాను. మహత్తుగల శక్తి చేత, నోటి మాట శక్తి చేత కలుగునుగాక అంటే కలిగిపోయింది. ఆకాశం, భూమి, సువిశాలం, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అన్నీ నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగిపోయింది. అంత బలమైన నోటితో, అంత శక్తిగల నోటితో ఒక మాట చెప్పాడు దేవుడు, ఈ పండు తినొద్దు, తింటే తిను దినమున మీరు చచ్చిపోతారని చెప్పాడు. అంత శక్తిగల నోటితో చెప్పిన ఆ మాటని మీరినందువల్ల పాపం లోకంలో ప్రవేశించేసింది. ఇంకా మీకు చెప్పాను, పాపం అంటే ఏంటని ఒక మాట చెప్పా. దేవుడు చేయొద్దు అని చెప్పిన దాన్ని చేయడమే పాపం, దేవుడు చేయొద్దు చేయకూడదని చెప్పిన వాటిని చేయడం పాపం, చేయమని చెప్పిన వాటిని చేయకపోవడమే పాపం అని చెప్పాను మీకు. మొత్తం మీద ఆజ్ఞాతిక్రమే పాపం అని వాక్యంలో చెప్పాం. లేదా ఆదాము చేసిన ఒక్క పాపం, దేవుడు తినొద్దు అని చెప్పిన పండు తినడం వల్ల మోషే కాలంకి వచ్చేసరికి 613 ఆజ్ఞలు పుట్టాయి. ఒక్కదాన్ని మీరినందుకు, ఒక్క మాట మీరినందుకు 613 ఆజ్ఞలు పుట్టాయి. ఈ 613 ఆజ్ఞల్లో ఏ గీతను దాటినా మనం పాపులమే. దురదృష్టవశాత్తు ప్రతిరోజు మనం కొన్ని వందల గీతలు దాడుతున్నాం, కొన్ని వందల ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం. కనుక భూమి మీద పుట్టిన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని బైబిల్ చెప్తుంది. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపం మనిషిని ఆవరించింది. ఆదాము రక్తంలో పాపం కలిసిపోయింది. మొట్టమొదటిగా శక్తిగల నోటి ద్వారా పలికిన ఆ మాటను అతిక్రమించినందుకు మానవుని రక్తంలో పాపం కలిసిపోయింది. ఆదాము రక్తంలో ఉన్న DNA, పాపం DNA, మన DNA మొత్తం ఒకటే. వీళ్ళరా ఈ విధంగా మనుషులు పాపంలో కలిసిపోయి పాపంతో మిళితమైపోతే, ప్రియులరా ఈ లోకంలో మనుషులు ఇష్టానుసారంగా పాపంలో కూరుకుపోతే ఈ పాపంలో ఉన్న మానవుల్ని రక్షించడం ఇప్పుడు ఆయన బాధ్యత. ప్రారంభ దినాల్లో మనుషుల పాపం ఎలా పోయేది? లేవీకాండం తీయండి ఒకసారి. ఇప్పుడు ఈరోజు వచ్చాం, ఫస్ట్ పాయింట్నే మనం పూర్తి చేయలే.
అది ఇప్పుడు పూర్తి చేద్దాం, ఏం పర్వాలేదు, అరగంట ముగిచ్చేస్తా బిడ్డలారా, ఎక్కడైతే అక్కడ ఆపేస్తా, మీకు ఏం ప్రాబ్లం లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. లేవీకాండం 17వ అధ్యాయం ఒకసారి, లేవీకాండం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం దాకా చదివితే, మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలో ఏమి, మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వానిని కొట్టివేయుదును. రక్తం తింటే దేవుడు వాడిని మనుషుల్లోంచి కొట్టేస్తాడంట. 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణం. ఇప్పుడు చూడండి, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఇప్పుడు చూడండి ప్రియులారా, పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో మన పూర్వీకులందరూ చేసిన పాపాలు క్షమించబడాలంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పాపాలు క్షమించబడటానికి వేరొక జంతువును బలివ్వాలా. వేరొక జంతువు యొక్క రక్తం బలిపీఠం మీద ప్రోక్షించబడితే అప్పుడు వారి పాపాలు క్షమించబడతాయి. పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం. అందరు నాతో పాటు ఈ మాట చెప్పండి, పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం అనండి, అందరూ అనండి, రక్తం. పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే రక్తం కార్చాలా. ఇది ఎవరు పెట్టిన ప్రాసెస్? ఇది దేవుడు పెట్టిన ప్రాసెస్. పాపము ప్రాయశ్చిత్తం అవ్వాలంటే రక్తము చిందించబడాలి. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి ఒకసారి, లేవీకాండం 4వ అధ్యాయం 32వ వచనం నుంచి చదివితే అసలు మాట అర్థమవుతుంది మనకి. లేవీకాండం 4వ అధ్యాయం, ఇశ్రాయేలు చేసిన పాపాల క్షమాపణకు ఒక దేవుడు ఆ మాట చెప్తాడు. చదవదామక్క, 4వ అధ్యాయం 32వ వచనం నుంచి. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు, చూడండి, పాపం చేసినప్పుడు దాని పరిహారం అవ్వాలంటే పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి గొర్రెను తీసుకొని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. ఇంక నేను చెప్పేస్తాను మీకు. దీని అర్థం ఏంటంటే, అక్క ఎటు చూస్తున్నారక్క, ఏంది బాధ, ఎవరికి బాధ, ఎవరి కోసం ఈ బాధ? పాత నిబంధన కాలంలో ప్రజల పాపములు క్షమించబడటానికి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? పశువులు కానీ, అనగా దూడలను కానీ, ఆవులను కానీ, ఏదైనా ఎద్దులు కానీ, ఏదైనా బాగా డబ్బున్న వాళ్ళు అయితే కోడి దూడల్ని, పశువుల్ని, కాస్త తక్కువ, ఇంకొంచెం తక్కువ ధనవంతులైతే గొర్రెల్ని, మేకల్ని, ఇంకా పేదరికం అయితే పావురాలు, 2 పావురాలు కానీ 2 గువ్వలు కానీ, ఇలా వాళ్ళ స్తోమతను బట్టి జంతువులు తీసుకురావాలి. ఎవరు? పాపం చేసిన వాళ్ళు. ఎవడన్నా పాపం చేస్తే, పాపం అంటే ఏంది? 613 గీతలు, ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన 613 ఆజ్ఞలు ఏది మీరినా పాపమే. ఎవడైనా ఒకవేళ పాపం చేస్తే వెంటనే తన శక్తిని బట్టి గొర్రెనో, మేకనో, పశువునో, పావురాల్లో తీసుకురావాలి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ బలిపీఠం దగ్గర రాగానే గొర్రెని బలిపీఠం దగ్గర పెట్టి దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే పాపం చేశాడో వాడు తన చెయ్యిని ఆ గొర్రె తల మీద పెట్టాలా. బాంధవన్న, ఎక్కడ పెట్టాలా? ఆ గొర్రె తల మీద పెట్టాలి. ఎప్పుడైతే పశువు కానీ, గొర్రె కానీ, మేక కానీ ఆ తల మీద ఇతను చేతులు పెడతాడో ఇతనిలో ఉన్న పాపమేమో మేకలోకి వెళ్ళిపోద్ది, గొర్రెలోకి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఇతను చేయి పెట్టడం ద్వారా వీళ్ళ పాపం దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది పాప అయిపోయింది అనమాట. బాగా వినాలి మాట. అందుకే బైబిల్లో రాయబడి, త్వరపడి మీరు హస్త నిక్షేపణం చేయొద్దు, త్వరపడి చేతులు పెట్టి ప్రార్థన చేయదు. ఎందుకంటారంటే, నేను కానీ చేతులు పెట్టాను అనుకో నా పాపం మీకు వస్తుంది. పాపమా? సరేలే అనుకుందాం, అట్లాగా మీలో ఉన్న నీతి నాకు వచ్చేస్తుంది. ఒకవేళ నాలో నీతి ఉందనుకో, నా నీతి మీకు, మీ పాపం నాకు. ట్రాన్స్పోర్ట్ అవ్వద్దన్నమాట చేతులు పెట్టడం ద్వారా. అందుకే తొందరపడి చేతులు పెట్టద్దు అని చెప్తారు కొంతమంది. ఎన్నరు పొద్దున్న లేస్తే, నేను చెప్పే సేవకుల గురించి కాదు, విశ్వాసులుగా ఉండి కాస్త ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు తొందరపడి చేతులు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే, వెళ్ళారా, ట్రాన్స్పోర్ట్ జరిగి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అటు ఇటు మారి, అటుకులు చిరుకులు మారి, అక్కడ తగ్గిపోద్ది రోగం, ఇక్కడ స్టార్ట్ అవుద్ది. చాలామంది బాధపడుతుంటారట. చందన్న, చాలామంది బాధపడుతుంటారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సరే, నేను చెప్పాను, మీరన్నా ఏమైపోయినా నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే మన చేతులు ఆ గొర్రె మీద పెడతామో వెంటనే మన పాపాలు దాంట్లోకి వెళ్తాయి. వెంటనే ఆ జంతువును వధించాలి. ఇది దేవుడు చెప్పిన రీజన్. ఆ జంతువును వధించి తల నరికి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లాల. అప్పుడే అతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమైంది. యేసుక్రీస్తు వారు ఎవరు?
యేసుక్రీస్తు వారు రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? పాపముల నుండి మనం రక్షించాలి. పాపముల నుంచి రక్షించాలంటే అసలు పాపం అంటే ఏంటో తెలిసింది. 613 ఆజ్ఞలు దాటితే పాపం. ఇప్పుడు ఆ పాపాన్ని ఎలా క్షమిస్తాడు, ఎలా రక్షిస్తాడు? పాపం నుంచి, పాపము నుండి మనుషులను ఆయన ఎలా రక్షిస్తాడు తెలుసుకోవాలా. ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలా. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలా. చదువు లేదు నాకు సార్, నాకు తెలియదు చెప్తున్నాడు, విను. దేవుడు లోకంలో ఉన్న మనుషుల్ని పాపం నుంచి ఎలా రక్షిస్తున్నాడు తెలియాలి. అసలు పాత రోజుల్లో పాపం ఎలా పోయేది చెప్తున్నా. ఇప్పుడు పాత రోజుల్లో దేవుడు అంటే ఏకైక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమిని సకల ముల్లోకాలు నిర్మించిన నిర్మాణకుడు చెప్పిన మాట ఇది. మీ పాపానికి రక్తం నేను ప్రాయశ్చిత్తంగా ఇచ్చా, కనుక మీరు జంతువులు బలిచ్చడం ద్వారా, వాటి రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మీ పాపం పోవద్దని చెప్పగానే ఇక సందు దొరికింది మన వాళ్ళకి. తప్పులు చేయటం, జంతువుల నుంచి బలియటం, తప్పులు చేయటం, జంతువులు బలియటం. పాపం మానడంలే. ఎవడి దగ్గర ఎన్ని జంతువులు ఉంటే అంత పాపం. ఏమైంది? లైసెన్స్ ఇంకా తప్పేముంది, చేస్తాము. చర్చి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక జంతువు బలి ఇచ్చేస్తాం, పాపం పోద్ది. మళ్ళీ ఫ్రీ, మళ్ళీ పాపం, మళ్ళీ బలి, మళ్ళీ పాపం, మళ్ళీ బలి. హెబ్రీ పత్రికలు ఏం రాశాడంటే దేవుడు, చూడండి ఈ మాట. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనం 10వ వచనం అలా చదువుకుంటా పోతే అక్కడ ఏమో తెలుసా? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం మనుషుల పాపమును పూర్తిగా తీసివేయుట అసాధ్యం అని చెప్పేశాడు దేవుడే. ఈ విధంగా మనుషులు జంతువులు బలియటం, పాపం చేయటం, జంతువులు బలియటం, పాపం చేయటం, అంతేగాని మనుషులు పాపం మానడంలే. ఒకసారి చూడండి అన్న, 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. 4వ వచనం అక్కడ మీరు నేర్చుకోవాలమ్మా, ఖచ్చితంగా నేర్చుకోవాలా, మనసులో పెట్టుకోవాలి, రాసుకోవాలా. అన్ని దగ్గర దొరకవు మనకి ఇది. యేసుక్రీస్తు ఎలా రక్షకుడు అయ్యాడు. 4వ వచనం ఏముంది అక్కడ? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అర్థమైపోయింది కదా? మనుషులు అసలు మారలా, వాళ్ళు బలిస్తారు, మళ్ళీ పాపం చేస్తారు. ఇప్పుడు 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 11 ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయనో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు నేను చదివిన మాటకు అర్థమేంటి? పూర్వకాలమందు దేవుడు నియమించిన రక్తం, పాపములు తీసివేయడానికి దేవుడు నియమించిన రక్తం మనుషుల పాపాలు పూర్తిగా తీసివేయలేకపోయింది. సదాకాలము మనుషుల్ని పరిశుద్ధులుగా ఉంచలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ చేస్తాడు, అక్కడ అర్పిస్తాడు, మళ్ళీ వస్తాడు, చేస్తాడు, మళ్ళీ అర్పిస్తాడు. ఎవడు పరిశుద్ధుగా ఉండలేకపోయాడు. అయితే యేసుక్రీస్తు వారి భూలోకానికి దిగివచ్చి, దేవాతి దేవుడు నరావతారాన్ని ధరించి భూమి మీద దిగివచ్చి ఒక్క మారే మనుషులందరినీ సదాకాలానికి పరిపూర్ణంగా చేయడానికి, మనుషులందరినీ సదాకాలం పరిపూర్ణులుగా చేయడానికి అవసరమైనటువంటి ఒకే ఒక్క బలి, ఆయనే బలి పశువుగా మారి సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు. అమ్మా యేసుక్రీస్తు వారు ఎవరు? సదాకాలమునకు మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఒకే ఒక్కసారి మనందరి కోసం బలైపోయిన లోక పాప పరిహారార్థ బలి పశువు. ఈ మాట అనండి, లోక పాప పరిహారార్థ బలి పశువు. తిరగద్దా, నోరు తిరగద్దా? ఒకసారి అంటారా? యేసుక్రీస్తు వారు ఎవరు? శిరీష చెప్పండి, చదువుకున్న చెప్పండి. లోక పాప పరిహారార్థ బలి పశువు మన ప్రభువైన యేసయ్య. యోహాన్ గారు చెప్పారు కదా, బాప్తిస్మ యోహాన్ గారు చెప్పారు కదా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అర్థమైందా? మన పాపముల్ని పూర్తిగా మనం విడిపించడానికి ఒక్కసారి ఆయన బలైపోతే పూర్తిగా మనం విడిపించబడిపోతామని, పాపము లేని దేవుడు ఏమండి పాపయుక్తమైన శరీరాన్ని ధరించి కన్య గర్భంలో ఆయన పిండంగా రూపించబడి వచ్చాడు కదా. కాబట్టి ఇంకో మాట కూడా వినాలి మీరు. దోషములో ఉన్నటువంటి గొర్రెలను కానీ, దోషములో ఉన్న పశువులు కానీ తేగూడదు బలికి. ఆరోగ్యవంతమైన స్వచ్ఛమైన ఏడాది మగ గొర్రెపిల్ల, మంచి వయసు మీద ఉన్న మగ గొర్రెపిల్ల అనమాట. ఏ దోషము లేని మగ గొర్రెపిల్ల. మన ప్రభువైన యేసయ్యలో ఏమైనా పాపం ఉందా చెప్పండి? మన ప్రభువైన యేసయ్యలో ఏదైనా దోషం ఉందా? ఆయన ఏమన్నాడంటే 2000 సంవత్సరాల క్రితం, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు? చెప్పండి, నాలో పాపం ఉంటే చూపించండి. ఇప్పటి వరకు కూడా
అర్థం పర్థం లేని ఆధారాలు నిందలేస్తున్నారు. కానీ ఆయనలో పాపం ఉందని ఎవడు ఏమండి ఏ విషయంలో కూడా హిస్టారికల్గా కానీ జియోగ్రఫికల్గా కానీ పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం కానీ ఆయనలో పాపం ఉందని ఎవరు రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. ఆయన నిర్దోషమైన మగ ఏడాది గొర్రె పిల్ల, పవిత్రమైన నిష్కళంకమైన పవిత్రమైన స్వభావం కలిగిన మన దేవుడు. ఆయనలో ఏ పాపం లేదు. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్న ఆయన ప్రజల పాపము నుండి విడిపించడానికి 613 ఆజ్ఞలు, ప్రతిరోజు 100 ఆజ్ఞలు మీరిపోతున్న నీవు నేను ఊరకూరకే మేరటం, వచ్చి జంతువులు బలి ఇవ్వడం కాకుండా ఒకే ఒక్కసారిగా బలులన్నీ కొట్టేసి ఒకే బలిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకాన్ని దిగివచ్చి, ప్రియులారా, మనందరి కోసం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టడం వల్ల ఒక్క బలి జరిగింది శిలువ మీద, కల్వరి గొల్గొతా కొండ మీద. ఆ ఒకే ఒక్క బలి వల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ పాపముల నుంచి విడుదల దొరికింది, విముక్తి దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దేవుడు మానవునిగా భూమి మీదకి దిగి రావడానికి గల ఏకైక కారణం. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే సమస్త మానవ జాతి పాప బంధకాలు, సమస్త మానవ జాతి పాప బంధకాలని సదాకాలం పాటు తెంచేసి సిట్ దేర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త కాలం పాటు, సదాకాలం పాటు మానవ జాతి పాప బంధకాలని సదాకాలం పాటు తెంచేసి నరులకు విముక్తిని ప్రసాదించి, మానవ జాతికి విముక్తిని ప్రసాదించి నరకాన్ని తప్పించి పరలోకం చేర్చడానికే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన మనందరి రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరేమనొచ్చు అంటే, అన్న ఈ సంగతి మాకేం తెలియదు, యేసు ప్రభు సిలువేయబడ్డాడు, సిలువేయడాడు, మళ్ళీ లేచాడు అంతే అటు అనకూడదక్క. ఎందుకు సిలువేయబడ్డాడు? ఆయన సిలువేయబడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సిలువేయబడాలి? ఆయన నోటి మాటతో చెప్పొచ్చు కదా అన్నప్పుడు మీరేం చెప్పాలా? అయ్యా, అసలు మానవుల పాపం అనేది పరిహారం అవ్వాలంటే నోటితో కాదు, ప్రాయశ్చిత్తం జరగాల. దేవుడు నియమించిన కట్టడ ఒక మనిషి పాపం పోవాలంటే రక్తం ప్రాయశ్చిత్తంగా చెల్లించబడాలి. అప్పుడే మనిషి పాపానికి విరుగుడు. గొర్రెల్ని పశువులు బలిచ్చి మనుషులు పాపం మానలేదు. అవి గొర్రెల రక్తం, మేకల రక్తం మనుషుల పాపాలు తీసివేయలేకపోయింది. కాబట్టి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే, ఆయనే బలిగా మారాలి. ఆయన ఒక్కడే పాపం లేనివాడుగా భూమి మీదకి వచ్చి తన పాపరహిత స్థితిలో పాపము లేనివాడుగా ఆ నిష్కళంకమైన రక్తాన్ని కారిస్తే అప్పుడు నిజముగా మానవుల పాపానికి నిజమైన విముక్తి. అప్పుడు సాతాను బంధకాలు, సంఖ్యలు తెగిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడిగా మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. వచ్చినోడు మాట తప్పకుండా కలువరి కొండ మీద నిష్కళంకమైన నిర్దోషమైన రక్తాన్ని బొట్టు కూడా ఉంచుకోకుండా మనందరి కొరకు ఒక్క మారే సదాకాలం మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఒకే ఒక్క బలి చెల్లించి మనందరి పాపాలని చిటికెల్లో కడిగేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ ద సేవియర్. ఆయన రక్షకుడు. మనందరి పాపముల నుంచి ఒక్క బలి ద్వారా మనల్ని కడిగేశాడు ఆయన. ఆయన ఎవరంటే లోక పాప పరిహారార్థ బలి పశువు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాలి మనం ఎవరు అడిగినా కూడా. ప్రియులారా, ఒక మాట చెప్తాను మీకు. యేసుక్రీస్తు వారిలో రక్తం ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు వారు మానవుడిగా మరియమ్మ గర్భంలో పుట్టాడు కదా. మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు ఎవరి రక్తం ఉండాలా? భార్య భర్తల కలయిక వల్ల పుట్టినవాడు కాదు కదా. అంటే యోసేపు రక్తం లేదు ఇప్పుడు యేసు ప్రభు వారిలో. ఇక ఎవరి రక్తం ఉండాలి? తల్లి రక్తం ఉండాలి, అంతే అనుకుంటాం కదా మనం. ఇప్పుడు మరియమ్మలో ఎవరి రక్తం ఉంది? ఆదాము రక్తం ఉంది. ఆదాము రక్తంలో పాపం ఉందా లేదా? ఎలా చూస్తున్నాను నా వైపు అంటే, పాస్టర్ గారు మీరు ఏమన్నా అని బ్లడ్ టెస్టులు చేసి వచ్చారా? వాళ్ళ రక్తం ఉంది, వీళ్ళ రక్తం ఉంది, ఇంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇంకో మాట చెప్పంటావా? నీలో ఉండే రక్తం కూడా ఎవరిది? ఆదాము రక్తమే. నువ్వు ఆదాము రక్తం డిఎన్ఏ కానీ తీసి మన డిఎన్ఏ కానీ తీస్తే ఆయన రక్తం మన రక్తం మొత్తం కానీ చేస్తే ఆయన రక్తం మొత్తం ఆ మూలకాలే, మొత్తం అదే షేపు, అదే ఆకారం, అదే బుద్ధులు, అదే మనిషి బుద్ధులన్నీ ఆదాము బుద్ధులే. ఆయనలో నుంచే మనం సంతరించుకున్నామంతా. కాబట్టి మనందరిది ఆదాము రక్తమే. పాపముతో మిళితమైన రక్తం. తినవద్దు అని చెప్పిన మాట మీరినందుకు వచ్చిన పాపం ఈరోజు మన రక్తాలని, మన శరీరాలను పట్టి పీడిస్తుంది. మన శరీరం పాపంతో నిండిపోయి ఉంది. పాప మిళితమైన రక్తంతో మనం
ఉడికిపోయినాం. మరియమ్మ రక్తంలో కూడా పాపం ఉంటే ఇప్పుడు యేసయ్య రక్తంలో, ఒకవేళ ఆ రక్తం యేసయ్యలో ప్రవహిస్తున్నట్లయితే యేసయ్య కూడా పాపపు రక్తంతో తడబడిన వాడే, ఇంకా పరిశుద్ధుడు ఎలా అవుతాడు? పిల్లరా, కన్య గర్భంలో పుట్టినందువల్ల, ఒక స్త్రీ గర్భంలో వచ్చినందువల్ల ఆయన మానవుడయ్యాడు అంతే. నేను నమ్మే మాట ఏంటంటే, కేవలం ఆమె గర్భాన్ని మాత్రమే వాడుకున్నాడు దేవుడు. ఆమె గర్భాన్ని మాత్రం వాడుకున్నాడు దేవుడు. మీకు విషయం తెలుసా? తల్లి గర్భం ఎలా ఉంటుందో అట్లాంటి గర్భాన్నే ఇప్పుడు కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కృత్రిమంగా ఒక మిషన్ తయారు చేసి, అది తల్లి గర్భం లాంటి గర్భం అనమాట. ఒక మిషన్ని తల్లి గర్భంలా తయారు చేసి పిండాలను పుట్టించే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు లోకంలో. ఇంకా మనుషులు కనబడలే, పుట్టించవచ్చు అంతే, పుట్టించవచ్చు. ఇక పుట్టించేయటమే, కోళ్ళు ఫారాలు పెట్టి కోళ్ళని పెంచినట్టుగా. ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు ఉన్నవాళ్ళు పుట్టించడమే పని. అది ఎలా సాధ్యమో, ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందో. కృత్రిమంగా ఒక మిషన్లో ఒక బిడ్డను పుట్టించగలుగుతున్నప్పుడు దేవుడు ఒక స్త్రీ గర్భాన్ని అండగా వాడుకొని, ప్రియులారా, ఆమె రక్తం అతనిలోకి వెళ్లకుండా, ఆ పిండంలోకి వెళ్లకుండా కాపాడలేడా? నేను అనేది ఏంటంటే, యేసయ్యలో ఉన్న రక్తం ఆదాం రక్తం కాదు, అది దైవికమైన రక్తం. ప్రత్యేకంగా ఆయన నరాల్లో ప్రవహిస్తున్నది పరిశుద్ధమైన రక్తం. ఆయనలో ఏ పాపం లేదు, పాపం లేని పుట్టుక, పాపము లేని స్థితి, ఆయనలో ఏ కల్మషం లేదు. ఆయన నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయిపోయింది, మొదటి ప్రశ్న జవాబు అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఎవరు? ఈ లోక పాపముల కొరకై దిగివచ్చిన లోక పాప పరిహారార్థ గొర్రె పిల్ల. వధించబడింది, రక్తం కాచబడింది. పాపము లేనివాడు, నిష్కల్మషుడు, నిర్దోషి గొర్రెపిల్ల వధించబడినందువల్ల సదాకాలం మట్టుకు మనం పరిశుద్ధులుగా ఉండటానికి కావాల్సిన బలి చెల్లించబడింది. ఇక మీదట మన మీద పాపానికి ఏ హక్కు లేదు. ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు, సర్పంతో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమని? ఇదిగో నీవేమో స్త్రీ యొక్క మడి మీద కొడతావు, ఆమె నిన్నేం చేస్తుందంటే నీ తల మీద, నీవేమో మడి మీద కొడతావు, అతనేమో ఆమెమో నీ తల మీద కొట్టద్దని చెప్పాడు దేవుడు. స్త్రీ సంతానం వచ్చి నిన్ను తల మీద చిత్త కొట్టద్దని చెప్పాడు దేవుడు. అది ప్రవచనం అన్నమాట. స్త్రీ సంతానంగా, పురుషునితో నిమిత్తం లేకుండా స్త్రీ సంతానంలో పుట్టినటువంటి మన ప్రభు అయిన యేసయ్యని సర్పం అనగా అపవాది సాతాను మడిం మీద కరిచాడు. అందుకే ఆయన 2 చేతులు గాయాలు, 2 కాళ్ళకి రంధ్రాలు పడ్డాయి. 2 కాళ్ళకి రంధ్రాలు, 2 చేతుల రంధ్రాలు కరిచింది. ఆయన మడిం మీద సిలువ వేయించింది. సాతానుడు సిలువ వేయించాడు యేసుక్రీస్తు వారిని. ఎత్తుకెళ్ళి సమాధిలో పెట్టేసరికి పండగ చేసుకున్నాడు. అయిపోయిందిరా, నన్నేంది నువ్వు దుక్కేది, నిన్నే సమాధిలోకి పంపించానని సంబరపడింది అనమాట 2 రోజులు. 3వ రోజు ఏం జరిగిందంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము గనక మరణపు గుండెను చీల్చి సమాధిని తెరిచి సజీవుడై లేచి వచ్చి ఒకే తొక్కు యేసు నామములో తల మీద, సిలువ మీద ఆయన పెట్టిన ప్రాణం, ఆయన కార్చిన రక్తము ద్వారా, సిలువ మీద ఆయన చేసిన బలి సాతాను తల మీద పిడుగులాగా పడింది. ఎందుకో తెలుసా? ఆ రక్తం ఏం చేస్తుందంటే, ఈరోజు నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని వితిన్ సెకండ్లో పరిశుద్ధులుగా మార్చేస్తుందంతే. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టొచ్చు, చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టొచ్చు, ఏం తప్పు లేదు, కొట్టొచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నువ్వు ఎంత ఘోర పాపివైనా అంటే దాని అర్థమైంది, మరలా పాపం చేయమని కాదు. ఇంతవరకు చేసిన ఎన్ని పాపాలు ఎన్ని ఘోరమైనవైనా ఒక్క మాట, అదే సంవత్సరం కొత్త పాట, కొత్త క్రిస్మస్ పాట రాసాం మనం. 2వ చరణం లాస్ట్లో ఏందమ్మా, అదిగా దాని ముందుది. ఒక్కసారి నువ్వు కలువరి శిలువను ఆశ్రయించగానే ఉన్న తోడనే కలువరి శిలువను ఆశ్రయించగానే, ఉన్న తోడనే కలువరి శిలువను ఆశ్రయించగానే రెప్పపాటునే నవీనత్వము మనకు సొంతమగునే. అబ్బబ్బబ్బా, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఆ మాట అది పాడుతుంటే. నాయనా, నువ్వు ఒక్కసారి సిలువ దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా అని అంటే చాలు, సదాకాలం మట్టుకు నిన్ను పరిశుద్ధులుగా ఉంచడానికి కావలసిన ప్రక్రియ అంతా పూర్తి చేసిన దేవుడు
ఆయన రక్తంతో నిన్ను కడిగి విత్ ఇన్ సెకండ్లో పరిశుద్ధిగా మార్చేశాడు మన దేవుడు. ఈ సిస్టమ్, ఈ సిద్ధాంతం, ఈ ప్రక్రియ ఇక భూలోకంలో మనకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఈయనే సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన రక్తములో మనకు పాపక్షమాపణ. ఇది చెప్పాలి నువ్వు బయట. యేసుక్రీస్తు వారు ఎవరు? లోక పాపములను మోసుకొని పోయిన పాప పరిహారార్థ బలి పశువు, వధించబడిన గొర్రె పిల్ల. ఆ రక్తముతో మనకు పాపక్షమాపణ. బిడ్డలారా, ఇది నువ్వు చెబితే నిశ్చయంగా అనేక మంది నువ్వు రక్షించగలుగుతావు. బిడ్డలారా, ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. ఏమనుకోబాకండి, ఒక 10 నిమిషాలు ఏంటి, ఏమనుకోబాకండి అమ్మా. రెండో మాట, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? రెండో జవాబు కొంచెం చెప్పి తర్వాత రేపు మరో మాట కొంచెం అవసరం అయితే కొంచెం చెప్తా. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీను ఒకసారి. యేసుక్రీస్తు వారు ఎవరు? 5 రాళ్ళు, మొత్తం 5 పునాది రాళ్ళు. ఇప్పుడు ఒకటి అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు రెండోది, యేసుక్రీస్తు వారు ఎవరు? మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసారక్క, 9వ వచనం నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 9-10 వచనాలు నేను చదువుతాను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇది రెండో పాయింట్. యేసుక్రీస్తు వారు ఎవరు? ఇసకన్నా, నీ బాధలన్నిటిలోని దేవుని తప్పించను గాక. ఇంకెవరున్నారు బాధల్లో? ఇంకెవరున్నారు చెప్పండి. ఇప్పుడే దీవించేస్తాం మిమ్మల్ని. ఇంకెవరు దిగుల్లో ఉన్నారు? తలలో పైకి తీసుకోండి. అసలు నాకు అర్థమైపోద్ది మీరు దిగుల్లో ఉన్నారు. దిగుల్లో ఉన్న మీ అందరి మీద నా దేవుడు సమృద్ధి వర్షాన్ని కుమ్మరించను గాక. పర్వాలేదు, బాధలున్నా ఏ ఇబ్బంది లేదు, కష్టాలు బాధలు ఏం కాదులే. వినండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఎవరు? రెండవ ప్రశ్న, రెండో జవాబు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రార్థన నేర్పిస్తా రెండో మాట ఏం చెప్పాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఇక్కడ నీ రాజ్యం అంటే దేవుని రాజ్యం అని పలకబడింది కదా. అదే 4వ అధ్యాయం దగ్గరికి వెళితే, 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం దగ్గరికి వెళితే బిడ్డలు ఇంచుమించుగా 10 రెఫరెన్స్లు ఉన్నాయి. నేను చదవలేను, చెప్తా, రాసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. 4:17 ఏముంది? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ పరలోక రాజ్యం సమీపించిందని చెప్పాడంట. ఈ పరలోక రాజ్యం అనే మాట అనేక వచనం కనబడద్ది. టకటక 9:35 యేసుక్రీస్తు వారు బోధించింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి. కేవలం దేవుని రాజ్యమే, ఆయన ఇంకేం ప్రకటించలా. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. అయిపోయిందా? నెక్స్ట్ 17, అక్కడే 17 యేసుక్రీస్తు బోధించిన బోధ చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉండదని ప్రకటించుడి, శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. తర్వాత 24:4 మత్తయి సువార్త 24:4. ఏందయ్యా పాస్టర్ గారు, ఏందంత ఫాస్ట్ పోతున్నావు? పోవాలి, మీరు నాతో రావాలి. 24:4 ఏముంది అక్కడ? అనేకులు నా పేర చదువుతాం. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అంటే ఏం చెప్పాలో, దేని గురించి ప్రకటించాలో ప్రకటించకుండా, రాజ్యాన్ని గురించి ప్రకటించకుండా ఏవేవో వచ్చి ప్రకటిస్తారు. వచ్చి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 13. ఎందుకు నేను చదివిస్తున్నానటక, మీరు ఆధారాలు లేకపోతే కొంతమంది నమ్మరు. అంటే దేవుని రాజ్యం అనేది ఎంత ముఖ్యమైందో చెప్తున్నా మీకు నేను. ఇది త్వరగా చెప్పేది కాదు, మొత్తం చూపించి ముగిచేస్తా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 1:13 తీసు చదవండి తల్లే, నేను అందుకుంటా తర్వాత. అది తర్వాత అమ్మా. అది 14 వచ్చిన. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము, అదిగో చెప్పే మళ్ళా, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అబ్బబ్బబ్బా, యేసుక్రీస్తు వారి నోట్లో వచ్చిన అనేక మారులు వచ్చిన మాట ఏం మాట? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఇప్పుడు మా పాస్టర్లు ఏం ప్రకటిస్తున్నారు చెప్పండి? వాగ్దాన సందేశ కూడికలు, నెలకొక్క వాగ్దానం. బిడ్డలారా, మీరు తలగా నియమించబడుదురు కానీ తోకగా ఉండరు. ఇప్పుడు వారం వాగ్దానాలు పోయి ఇప్పుడు రోజుకు ఒక వాగ్దానం వచ్చేసింది. మీరు యూట్యూబ్ కానీ ఓపెన్ చేశారంటే ప్రతిదిన వాగ్దానం, రోజు వాగ్దానం.
బాంధవ్యన్నా, అమెరికా శాస్త్రవేత్తలాగా నువ్వు మంచిదన్నా, ఆలోచించి రాసుకో, ఇబ్బంది లేదు. కానీ నా మాట నీ గుండెలోకి వెళ్ళాలా? పాస్టర్లు నేను ఎగతాలు చేసే నేను ఎంతటోడిని, నాకు ఏముంది చెప్పండి. కాకపోతే మీకు చెప్పుకోవాలి కాబట్టి మనం ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయామంటే, మారు మనస్సు అనే పునాది రాయ మర్చిపోయి మారు మనస్సు లేని స్థితిలో జీవిస్తా ప్రతిదిన వాగ్దానం. ఒకప్పుడు సంవత్సరానికి మనం చీటీలో తీసుకునే వాళ్ళమే చర్చీల్లో. అంతకుముందు అసలు లేదది. సరే సంవత్సరం పెట్టారు, మనం కూడా సంవత్సరం తీసుకుంటే ఒక మాట చెప్పుకొని అప్పుడప్పుడు అనుకుంటా మన వాగ్దానం విధి పొళ్ళికి ఇచ్చుకొని వాగ్దానం లేక ఆశీర్వాదం లేక పడి ఉన్నాము. ఇప్పుడు దాకా మన వాగ్దానం మాకు నెరవేరలా. ఇప్పుడు నెలకు ఒక వాగ్దానం వచ్చింది, మళ్ళీ అది పోయిన తర్వాత సరే నెలకనాలే, ఇప్పుడు మళ్ళీ రోజుకి, ఇంకా రాను గంటకు వస్తుందేమో, గంటకు ఒక వాగ్దానం. ఏం వచ్చినా మనం ఆలోచన చేయలేం. ఇట్లాంటివన్నీ మీరు నమ్మొద్దు. నేను చెబుతున్నాను మీ దైవజనుడిగా, షరతులు వర్తిస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చెప్పిన వాటి చొప్పున చేయని వాని మీదకి ఏ వాగ్దానం ఫలించదు. దేవుడు చెప్పిన వాటి చొప్పున బ్రతుకు వారికి మాత్రమే అన్ని వాగ్దానాలు వర్తిస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ బంగారం మీరు కొనాలంటే షరతులు వర్తిస్తాయి అంతే. జానపాలన్న టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా ఉండాల్సింది అంతే, చేయాల్సిందే మనం. ఇప్పుడు సరే కానీ రెండో మాట అన్నారు కదా, చదవండి. ఏం చెప్పే నేను అయిపోయిందా? ఇక ఇలా చెప్పుకుంటా పోతే లోకాసు వార్త 4వ అధ్యాయం 43, 8వ అధ్యాయం 1, 9వ అధ్యాయం 2, 10వ అధ్యాయం 9, అపోస్తుల కార్యాల గ్రంథం 1, 3. ఇది చదవదాం. అపోస్తుల కార్యాలు చదివింది ఒకసారి 1, 3. అపోస్తుల కార్యాల గ్రంథం 1, 3, 1వ అధ్యాయం 3వ వచనం ఏముంది? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు. చూసారా, యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మరలా 40 దినాలు తన శిష్యులు కనబడి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. రుతక్క మనం ఎక్కువ ఏ మాటలు మాట్లాడుకోవాలి, ఏ మాటలు వినాలి? దేవుని రాజ్యాన్ని గూర్చిన మాటలు వినాలి. దేవుని రాజ్య సువార్త మనం వినాలి. యేసుక్రీస్తు వారు కానీ, బాప్తిసమిచ్చే యోహాను గారు కానీ, శిష్యులు కానీ, ఆది అపోస్తలులు కానీ బోధించిన బోధ ఏంటంటే దేవుని రాజ్యము చుట్టే తిరిగేది సేవ. వాళ్ళు ఏ రోజు వాక్యం చెప్పినా దేవుని రాజ్యం చుట్టే, నయోమక్క దేవుని రాజ్యం చుట్టే తిరిగేవాళ్ళు. వాళ్ళు బోధిస్తే దేవుని రాజ్యం గురించే బోధించేవాళ్ళు. కానీ మనం దురదృష్టం, పిల్లలు లేకుండా బాధపడుతున్నారు, రండి. అప్పులు లేకుండా బాధపడుతున్నారా, రండి తీసుకెళ్ళండి ఒక కాయి. ఆ కాయి తింటే మీరు యేసు నామములో ఇక మీ అప్పులన్నీ జాగ్రత్త. అదే నేను చదివింది. నేను పోయిన తర్వాత నేనే క్రీస్తునని చెప్పి అనేక మంది అబద్ధికులు వస్తారు. వాళ్ళ మాట మీరు నమ్మొద్దని చెప్పాడు. మీరు నమ్మర్లే. ఇంత బాగా చెప్పింది మీరు నమ్మారంటే ఇక నేను కూడా ఏం చేయలేను. ఇక్కడ చెప్పింది యేసుక్రీస్తు వారు 40 దినాలు పునరుద్ధానం అయిన తర్వాత 40 రోజులు వాళ్ళకి కనబడి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పి, ఆ విషయాలు ఏంటంటే దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త. ఇట్లా ఇలా ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే యేసుక్రీస్తు వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు రాజ్య సువార్త బోధించిన వాడు అని చెప్పాలి మీరు. రెండో జవాబు, యేసుక్రీస్తు వారు రాజ్య సువార్త బోధించిన వాడు. అయ్యా పాస్టర్ గారు, మీరు చెప్పిన రెఫరెన్స్ అన్నింటిలో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అని ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి మాకు తెలియాలి కదా. దేవుని రాజ్యం అంటే చెప్తా ఖచ్చితంగా. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటంటే, రాసుకోండి, పరలోకమందున్న దేవుడు తన ప్రజలను ఎలా బతకాలని కోరుకున్నాడో, తన ప్రజలు ఎలా జీవించాలని కోరుకున్నాడో, అలా బ్రతికే ప్రజలందరినీ ఒక చోటకు చేరిస్తే వాళ్ళని దేవుని రాజ్యం అంటారు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు తన బిడ్డలు ఎలా బ్రతకాలని కోరుకున్నాడో, ఎలా జీవించాలని కోరుకున్నాడో, ఎలా సాగిపోవాలని కోరుకున్నాడో, వారి జీవితం ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఆయన ఏం ఆశించాడో, ఆయన ఆశించిన రీతిగా పరిశుద్ధంగా, పవిత్రంగా, రోషముగా, లోకంతో కలిసిపోకుండా మూర్ఖతనం వరకు వేరై నోట బూతులు కానీ సరసోక్తులు కానీ పలకకుండా పవిత్రపరచుకొని నోటిని, కంటిని, చెవిని పవిత్రపరచుకొని నడుం కట్టుకొని నమ్మకస్తులుగా దేవుని కోసం రోషంగా బ్రతుకుతున్న ప్రజలందరినీ ఒక చోట కూర్చితే వీళ్ళని దేవుని రాజ్యం అంటారు. అంటే ఇప్పుడు అమెరికాలో దేవుని రాజ్యం ఉంది, భారతదేశంలో దేవుని రాజ్యం ఉంది, నెల్లూరులో దేవుని రాజ్యం ఉంది, భూమండలం ఇదంతా కూడా దేవుని రాజ్యం ఉంది. ఎక్కడెక్కడైతే దేవుని బిడ్డలు బతుకుతున్నారో వాళ్ళందరూ దేవుని రాజ్యమే. ఇప్పుడు ఒక మాట గుర్తు చేస్తా, ప్రకటన గ్రంథంలో ఒక మాట గుర్తు చేస్తా. నెబుకద్నెజర్ కళలో కనబడిన ప్రతిమ ఎంతమంది గుర్తుంది? నెబుకద్నెజర్ గారికి కళలో కనబడిన ప్రతిమ అదేంటి పాస్టర్ గారు, అదేంటి అని అన్నారంటే నాకు కోపం వస్తుంది. దిగిన నెబుకద్నెజర్ గారి కళలో కనబడిన ప్రతిమ అంటే ఏంది? ఆయనకు ఒకరోజు కళ వచ్చింది. ఆ కళలో ఒక ఎత్తైన బంగారు ప్రతిమ
ఒక ప్రతిమ బొమ్మ, తల ఏమో బంగారంతో, భుజాల దగ్గర నుంచి కింద దాకా వెండి, ఆ తర్వాత నడుం దగ్గర నుంచి కిందకి ఇత్తడి, తర్వాత కాళ్ళు ఇనుము. ఆ తర్వాత ఏం చెప్పండి, కల్లో ఇలా కనపడిన తర్వాత చేతితో తీయబడని ఒక రాయి, చిన్న రాయి, చేతితో తీయబడని ఒక రాయి, చేతి సహాయం లేకుండా ఎక్కడి నుంచో వచ్చింది ఒక చిన్న రాయి. వచ్చి ఎక్కడ కొట్టిందంటే ఇనుము మట్టి కలిసి ఉన్న పాదాల మీద తగిలింది. అలా తగలగానే ఆ బొమ్మ అలా కూలిపోయింది. ఆ బొమ్మ అలా గాలికి బూడిద గాలిలో కలిసిపోయింది. కానీ చిన్న రాయి వచ్చిందే, ఆ రాయి మహాభూతలమంత విశాలమైన పెద్ద రాయి అయిపోయింది అని ఉంటుంది దానియేలు గ్రంథంలో. ఈ దానియేలు గ్రంథంలో వచ్చిన చిన్న రాయే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. బబులోను దేశం పరిపాలించింది 127 సంస్థానాలనే. గ్రీకు తర్వాత మాదీయ పారసీకులు పరిపాలించింది 127 సంస్థానాలనే. గ్రీకు చక్రవర్తి పరిపాలించింది సరే ఒక 75% అనుకుందాం. ఏ ఒక్కడు కూడా భూమి మీద ఉన్న సమస్త ప్రాంతాన్ని పరిపాలించలా. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా అన్ని దేశాలు పరిపాలించలా. కానీ ఒకే ఒక్క రాజ్యం పరిపాలిస్తుంది భూప్రపంచం అంతా. ఈ భూమి మీద ఉన్న ఏ దేశంకైనా వెళ్ళండి, అక్కడ దేవుని రాజ్యం ఉంది. అదే యేసయ్య రాజ్యం. యేసును ఆరాధిస్తున్న ప్రజలు, యేసు చెప్పినట్టు బతికే ప్రజలు, యేసు కొరకు ప్రాణాలు వదిలే ప్రజలు. ఆ చిన్న రాయి మహాభూతలమంత పర్వతం, అదే దేవుని రాజ్యం. అమ్మా, ఇంత అరస్తుంటే నీకు నిద్ర ఎట్ట వస్తుందమ్మా? ఇంత అరస్తుంటే మీకు నిద్ర వస్తుందంటే మీరు మానవులా రోబోలా అని అడగాలనిపిస్తుంది నాకు. నేను అడగనట్లా, అడిగితే బాధపడతారు మళ్ళీ మీరు. అడిగేసి మళ్ళీ అడగనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బిడ్డరా, మీకు దేవుని ఇప్పుడు ప్రశ్న ఏంది? యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించిన వాడు, రాజ్య సువార్త బోధించిన వాడు. బిడ్డరా, ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటో మీకు చెప్పాను కదా. ఇప్పుడు దేవుని రాజ్య సువార్త చెప్తా మీకు. దేవుని రాజ్య సువార్త ఇంటికి చదవాలి. మీరు ఇంటికి చదవాలా. మనం అందరం ఆ వాక్యాల మీద బతకాలి. ఇప్పుడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో రాయబడిన దాన్ని రాజ్య సువార్త అంటారు. దేవుని రాజ్య సువార్త అంటారండి. అసలు భూమి మీద ఉన్న క్రైస్తవుడు ఎలా బతకాలో ఆ 3 అధ్యాయాలు చెప్పేస్తుంది. 3 అధ్యాయాలు. అదే చిన్న బైబిల్ మనకి. ఆ 3 అధ్యాయాలు ఏముంది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, రాజసువార్త నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే చాలు, అప్పుడే పాపం చేసినట్టు అని చెప్పేశాడు యేసయ్య. అదే రాజసువార్త. అందుకే యోబుగా చెప్తారు, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, గంత కడుకున్నాను. నేను చూడను. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మీ ముందు పెట్టుకొని చూడండి. మనం కానీ ఫెయిల్ అవ్వకపోతే నన్ను అడగండి. అందరూ ఫెయిలే, దొరికితే దొంగలే అందరూ. డేవిడ్ ఎలా పని? డేవిడ్ దొరికితే అందరూ దొంగలే. ఇక్కడ రాణులు ఉన్నారు, యువరాణులు ఉన్నారు, రాజులు ఉన్నారు, నాతో సహా. మనమందరం ఈ 3 అధ్యాయాలు ముందు పెట్టుకొని చదివితే బిడ్డలరా దొరకంది ఎవరు? అందుకే ఈ సందర్భాన్ని మీకు నిదానంగా చెప్తే బాగుంటుంది. ఒక్కొక్కటి చదివి చెప్తారు ఈ వారం. దేవుడు ఆ 3 అధ్యాయాలు ఏమేమి చెప్పాడు? ఎంత చక్కగా మాట చెప్తా తెలుసా? నీ పొరుగు వాడిని కనుక నువ్వు కానీ ద్రోహి అన్నావనుకో, అబ్బా, నీ పొరుగు వారిని కనుక ద్రోహి అన్నావనుకో, నువ్వు నరకాగ్నిలోనతో చెప్పాడు దేవుడు. పొరుగు వాళ్ళని ద్రోహి అంటేనే నరకం పోతామా? అయితే ఎన్ని మాటలు చెప్తున్నాం మనం రోజుకి? శాంతక్క మన తిట్టడం వల్ల అట్టాడదానా ఇట్టయిపోతావే నువ్వా ఇట అని నోరు తెరిసి వచ్చినన్ని మాటలు మిటికిలించేవాళ్ళు. వాడికి ఏం కాదు, నువ్వే పోతావు ఎడకే. దేవుని రాజ్య సువార్త ప్రకారం అయితే నువ్వు ఖచ్చితంగా నరకానికే. ఏసే రక్తం కాచారు కాబట్టి బతికిపోతున్నాం. కానీ మరలా వచ్చి క్షమాపణ అడిగి, అయ్యా ఈ నోరు, అయ్యా నా ప్రభు ఈ నోరు తిట్టడం ఎందుకు, మళ్ళీ నువ్వు మొక్కడం ఎందుకు? ఒకసారి తిట్టావు, 2 సార్లు తిట్టావు, ఇప్పుడు దేవుడు ఇప్పుడన్నా తెలుసుకోకపోతే అట్ట శపిస్తారు కొంతమంది. ప్రభు ఏం చెప్పాడు? ఒకే నోట్లో నుంచి ఆశీర్వాదం, ఒకే నోట్లో శాపవచనం రాకూడదు, మీ నోట్లో నుంచి ఆశీర్వచనం రావాలి అని చెప్తే, నేను చెప్తున్నా, నువ్వు నేల కలిసి పోకపోతే నా కళ్ళు చూసుకో. నేను మంచిగా చెప్పా, మీకు మంచి తెలుగులో చెప్పా.
మీరు సంస్కృతం ఊహించుకోండి అక్కడెక్కడ. అబ్బో, మనుషులు కోపం వస్తే బాప్తిస్మా తర్వాత తలకాయ. అసలు నిజంగా పాత నిబంధన సిస్టంగా ఉంటే ఈ రోజుల్లో మీరు ఎట్టైనా కొట్టుకోండి, ఒక్క జంతువు బలిర్పిస్తాదని చెప్పునుంటే ఇక మనకు పావురాలు దొరికే కదా, పావురాలు గొవ్వలు కనపడం మన దేశంలో. ఎందుకు? మనిషి దుమ్ము పాపాలు కదా. ఇంకా పావురాలకు ఫారాలు పెట్టాలా, పావురాల ఫారాలు పెట్టి పావురాలను పుట్టిస్తూ ఉండాలి, పుట్టిస్తూ ఉండాలి. ఎందుకంటే మనుషులు ఇక నిలబడలేరు. ఏసై రక్తం కార్చినా కూడా మనుషులు పాపం పోవట్లా. ఎంత చక్కగా చెప్పాడు, నీ పొరుగు వాడిని బాధ పెడితే మాత్రం ఒప్పుకోను నేను. అబ్బా, బాధ పెట్టొద్దని దేవుడు చెప్తే ఎంత బాధ పెడుతున్నావు. మీరు చదవండి, ఇంటికి పోయిన తర్వాత ఒక్కొక్క మాట చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో చెప్పున్నది ఏమనగా ఉంటుంది అక్కడ. ఎంత మంచి మాటలు. ఈ 3 అధ్యాయాలు దేవుని రాజ్యసువార్తల అయ్యారా, ఈ రాజ్యసువార్తల్లో వ్రాయబడినటువంటి నీతి విధులు అన్నింటినీ అనుసరించి బిడ్డలారా నమ్మకంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు దేవుని రాజ్యంలో సభ్యులే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అని అడిగే ఈ రెండో ప్రశ్నకి, యేసుక్రీస్తు వారు ఎవరు అని అడిగే ఈ రెండో ప్రశ్నకి సమాధానమే, యేసుక్రీస్తు వారు రాజ్య సువార్త బోధించిన వాడు. మొదటిది, మనుషుల పాపములను క్షమించడానికి, మనుషుల పాపముల నుంచి విమోచించడానికి ఈ భూలోకానికి దిగివచ్చిన లోక పాప పరిహారార్థ గొర్రెపిల్ల అయిపోయింది. రెండోది, యేసుక్రీస్తు వారు రాజ్య సువార్త బోధించాడు మనకి. ఆ రాజ్య సువార్తలోనే నువ్వు నడవాలి. కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా నిలబడాలి. ఆ రాజ్య సువార్త విన్నోళ్ళు ఎలా ఉంటారో, అసలు వాళ్ళ క్యారెక్టర్ ఎలా మారిపోద్దో వచ్చే వారం చూద్దాం. అంతవరకు స్వస్తి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, మర్యాదగా ప్రార్థన చేసుకుందాం. ఇంకా చూడొద్దు నన్ను. కళ్ళు